ఈ కార్యక్రమాన్ని ఇష్టపడేటువంటి ప్రతి వ్యక్తికి, ప్రేమతో మా నిమిత్తం ప్రార్థించే ప్రతి వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నామని ఫోన్ చేసి చెప్పే ప్రతి సహోదరునికి, ప్రతి సహోదరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నెల అంటే మార్చి నెల 7, 8 తారీఖుల్లో సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ గుడివాడలో కండక్ట్ చేయబడుతుంది. దానికి ట్రైనర్స్ ట్రైనింగ్ అనేటువంటి పేరు పెట్టడం, గత 16 సంవత్సరాలుగా ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం కొనసాగడం జరుగుతుంది. దయచేసి ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచినటువంటి సండే స్కూల్ టీచర్స్, మీరు మీ సేవకుడు అంటే మీ పాస్టర్ గారు లేదు మీ కాపరి, మీ గాడ్ సర్వెంట్ దగ్గర నుంచి ఖచ్చితంగా ఒక సిఫార్సు ఉత్తరం తీసుకుని రావాలని మాత్రం మర్చిపోకండి. మిగిలిన విషయాలు మీరు ఆనంద్ గారిని, అలాగే డానియల్ గారిని, సుధీర్ గారిని మీరు సంప్రదించవచ్చు. వారు మీతో మాట్లాడతారు. వారి ఫోన్ నెంబర్లు ఈ కార్యక్రమంలో ఇవ్వబడతాయి. వాటిని మీరు తీసుకుని వారిని సంప్రదించండి. ఇక మనం ఈ శీర్షికలో జీవిత పాఠశాల అనే అంశాన్ని అధ్యయనం చేస్తున్నాం. ప్రత్యేకంగా యోసేపు గారి జీవితంలో నుండి చాలా వారాలుగా ధారావాహికంగా జీవిత పాఠశాలలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు కొన్నిటిని ప్రతి కార్యక్రమంలో చెప్పుకుంటూ వస్తున్నాం. ఈసారి ప్రత్యేకంగా ఒక విషయాన్ని చెప్పాలని నేను ఆశపడ్డాను. ఆయన వచ్చి ఫరో ముందు నిలబడ్డారు. నిలబడిన తరువాత ఏం జరిగింది అనే దగ్గర ఆయన ఘనపరచబడడం జరిగింది. ఫరోకు వచ్చిన కళ, ఆ కళ భావాన్ని చెప్పడం అక్కడ ఆగాం. అయితే ఎప్పుడైనా ఎక్కడైనా ఒక వ్యక్తిని దేవుడు ఘనపరచను ఉద్దేశించినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న శ్రేష్టతను ఎదుటివానికి అర్థమయ్యేట్టుగా చేయడం దేవుని యొక్క గొప్ప ఘనకార్యం. అది ఏ వ్యక్తి ఎప్పుడు ఒక వ్యక్తిని ఘనపరచలేడు. అందున అధికారులు, రాజులు, ప్రధానులైన వారు ఏ వ్యక్తినైనా ఘనపరచాలి అనంటే వారిలో ఉన్న శ్రేష్టత వారికి అర్థం కావాలి. అలా అర్థమయ్యేట్టు చేయగలిగిన శక్తిమంతుడు దేవుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను నేనంటే, ఆయన ఇలా అన్నారు. మీరు సామెతల గ్రంథం చదివితే 8వ అధ్యాయంలో దయచేసి 18వ వచనం ఇలా ఉంది. 17 కూడా చదువుకోవచ్చు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యము, ఘనతలను, స్థిరమైన కలిమియు, నీతియు నా వద్ద ఉన్నవి. మేలిమి బంగారం కంటెను, అపరంజి కంటెను నా వలన కలుగు ఫలం మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన వచ్చుబడి దొడ్డది, నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. ఈ మాటలు ఒక వ్యక్తిని ఘనపరిచేది దేవుడే. అంతేకాదు, దేవుణ్ణి ఎవరు ఘనపరుస్తారో వారిని ఆయన కూడా ఘనపరుస్తాడు. ఈ విషయాలను మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. దావీదు జీవితంలో మనం చూసినా, ఇటు యోసేపు గారి జీవితంలో చూసినా దేవుణ్ణి ఘనపరిచే తత్వం వారిద్దరిలో స్పష్టంగా కనపడుతుంది. యోసేపు ఫరో ఎదుట నిలబడినప్పుడు ఫరో యోసేపుని గురించి ఘనపరచడానికి ముందు ఘనపరిచాడు, రథం ఇచ్చాడు, ఉంగరం పెట్టాడు, గొలుసు వేశాడు, ఇవన్నీ చేశాడు. కానీ దానికి ముందు ఒక అద్భుతమైన సంగతి మాత్రం మనం చూడాలి. దయచేసి చూడండి. ఆదికాండం 41వ అధ్యాయం 38వ వచనం ఎలా ఉంది. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అన్నాడు. ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అంటే, ఫరో అంతరంగం లోపల యోసేపు మీద ఒక అవగాహన ఏర్పడడానికి గల కారణం దేవుడు కాదా? సమయోచితమైన ఆలోచన ఇచ్చేది ప్రభువు కాదా? ఒక వ్యక్తి యొక్క నిజ స్థితిని గుర్తించేట్టు చేయగలిగిన వాడు ఆయన కాడా? స్పష్టంగా చాలాసార్లు మనం ఎవరైనా మనల్ని గనపరిచినా, ఎదుటివారిని గనపరిచినా, అది వాస్తవంగా గనపరిచిన పరిస్థితి అయితే, యథార్థంగా గనపరిచిన స్థితి అయితే గనుక అది దేవుని వలన కలిగినదే.
పొగడడం వేరు, మెచ్చుకోవడాలు వేరు. అవన్నీ నష్టానికే కానీ మేలు కోసం కాదని జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన ఫరో అంతరంగంలో యోసేపు ఎడల ఓ సద్భావాన్ని కలుగు చేశాడు. సద్భావాన్ని కలుగు చేయడానికి కారణం దేవుని ఆత్మ కలిగిన వాడితడు అనే మాట. దేవుని ఆత్మ కలిగిన వాడు అనే మాట కాకుండా ఇంకా ఇలా అన్నాడు, నీవలే వివేక జ్ఞానములు గలవారెవరు అన్నాడు. ఐగుప్తు అంతటిలో ఫరోకు కనిపించిన దైవాత్మ కలిగిన వ్యక్తి యోసేపు. ఐగుప్తు అంతటిలో వివేక జ్ఞానాలు కలిగిన వాడు యోసేపు. కష్టాలు పడవచ్చు, అవమానాల గుండా ప్రయాణం చేయొచ్చు, చేయని నేరానికి జైలు పాలు కావచ్చు, అనేకుల చేత లేని వాటిని ఉన్నట్టుగా నిరూపించబడనవచ్చు, తక్కువ చేయబడవచ్చు, ప్రస్తుతానికి అవమానంగా అనిపించవచ్చు. కానీ ఒకానొక దినాన్న నిర్దోషత్వాన్ని నిరూపించే దేవుడు ఘనులతోనూ రాజులతోనూ అధిపతులతోనూ ఈ మాటలను స్పష్టంగా చెప్పిస్తాడు. ఇంత మాత్రమే కాదు, మరో మాట కూడా మీతో చెప్పాలి. రేపటి దినం రక్షించబడిన ప్రతి వ్యక్తి నిత్యత్వానికి వెళ్ళాక 24 పెద్దల ముందు, 4 జీవుల ముందు, కెరూపులు శరాపులు దేవదూతలందరి ముందు, సకల పరిశుద్ధుల ముందు నీవు నిత్యత్వంలో కన్ను తెరిచాక ఆయన పాదాల దగ్గరికి నడిచి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి తీసుకుని నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచి, బడా నమ్మకమైన మంచి దాసుడా అని, నా దాసుడు నిర్దోషంగా బ్రతికాడు, అతని సాక్ష్యాన్ని నేను కాపాడాను, అతడు తప్పు చేయలేదు, పొతిఫర్ ఇంట అతడు ఇంత పొరపాటు కూడా చేసినవాడు కాడు అని దేవుడే తన నోటితో చెప్పినప్పుడు మిగిలిన వారందరూ సిగ్గుతో తల ఉంచుకోరా? పొతిఫర్ భార్య మాటలు నమ్మిన వాళ్ళు యోసేపు తల మీద కిరీటం ఉన్నా ఇంకా నీలుచూపులు చూసేవాళ్ళందరూ ఆ దినాన్న పాతాళంలో ఉన్న తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదా? ఖచ్చితంగా ఏర్పడుతుంది. దేవుడే ఒక వ్యక్తిని ఘనపరచాలి. దేవుడే ఒక వ్యక్తికి కలిమి కాదు, స్థిరమైన కలిమి అనే పదం. ఇహలోక సంబంధమైన కలిమి ఏది స్థిరమైంది కాదు, పరసంబంధమైన కలిమి మాత్రమే స్థిరమైంది. ఈ లోక సంబంధమైన ఘనత గౌరవాలు తాత్కాలికమైనవి, కానీ నిత్యమైన ఘనత ఇవ్వగలిగిన వాడు దేవుడు మాత్రమే. ఇప్పటి వరకు యోసేపు గారి ఘనత నిలిచే ఉంది. తరిగిపోయిందా? తరగదు కదా. ఎంత ధ్యానించినా ఇంకా కనిపించేటువంటి భావం, ఎంత ధ్యానించినా ఇంకా కనిపించేటువంటి సారాంశం, ఇవన్నీ దేవుని వలన కదా కలిగాయి. లేకుంటే ఎవరికి అర్థమవుతుంది చెప్పండి? ఫరో లేచాడు సింహాసనం మీద నుంచి. దైవాత్మ కలిగిన ఇతను వంటి వ్యక్తి నీ ఎవరినైనా మనం కనుగొనగలమా అని అక్కడున్న సభాసదులందరినీ అడిగాడు. అందరూ కూడా కనుగొనలేమన్నారు. ఇతడు వివేకము జ్ఞానం కలిగిన వాడు అన్నాడు. నాకు ఈ మాట చెప్తున్నప్పుడు ప్రథమజ్యోతి అనే పుస్తకంలో జి రాజారావు గారు సరిగ్గా దావీదుని గురించి కూడా ఈ మాట ఫిలిస్తీయ రాజు పలకడం ఆయన జ్ఞాపకం చేశారు. దాన్ని కూడా చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 9వ వచనంలో, అందుకు ఆకీషు, దేవదూత వలె నీవు నా దృష్టి కనపడుచున్నావు అని నేను ఎరుగుదును అన్నాడు. ఇది ఫిలిస్తీయ సర్దారుల చేత దావీదు నిరాకరించబడిన రోజు ఇది. ఇంతకాలం ఫిలిస్తీయ దేశంలో తలదాచుకున్నాడు. ఆకీషుకు నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఆకీషు ఎదుట కనిపిస్తూ వచ్చాడు. ఫిలిస్తీయ దేశంలోనే తనతో ఉన్న వారందరికీ కూడా ఆశ్రయాన్ని కల్పించినటువంటి దావీదు ఒకానొక దినాన్న రాజు పిలిచి, నాతో కూడా యుద్ధానికి వస్తావా అంటే, తప్పకుండా వస్తాను, నా నమ్మకత్వాన్ని నిరూపించుకుంటాను అని దావీదు బయలుదేరి ఫిలిస్తీయ రాజైన ఆకీషు దగ్గరికి వచ్చాడు.
యుద్ధం ప్రారంభం కావడానికి ముందు వారు యుద్ధ పంక్తులు తీర్చే సమయాన ఫిలిస్తీయ సర్దారులు ఇలా అన్నారు, ఎవరిని మీరు తీసుకొచ్చింది? దావీదునా? వెనక వాళ్ళ, ముందేమో వాళ్ళ జాతి వాళ్ళ? మనం పోరాడేది వాళ్ళతోనా? ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఏకమైతే మనం ఏమైపోతాం? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న ఇలా అన్నారు, అతడు తన యజమానితో సమాధాన పడాలి అనంటే ఏం చేస్తాడు? మన పీకలు తెక్కోసి కదా తీసుకుని వెళ్ళి అతను ముందు పెట్టి అతనితో సమాధాన పడతాడు. గొలియాతు తలను ఛేదించిన వాడు ఇతడి కాడా అని ఇశ్రాయేలు స్త్రీలు సౌలు 1000 దావీదు 10,000 అని కీర్తించింది ఇతని గురించి కదా అన్నప్పుడు, అతను వస్తే మేము యుద్ధానికి రామని సర్దారులందరూ అడ్డం తిరిగేసినప్పుడు రాజు సైతం ఏమీ చేయలేక దావీదుని పిలిచి, దయచేసి నీ వారిని తీసుకుని వెనక్కి వెళ్ళిపో అంటాడు. నిజానికి యుద్ధ సన్నిధుడై, ఆయుధదారుడై, తనతో ఉన్న వారందరూ కూడా యుద్ధానికి సన్నద్ధులం చేసి తీసుకుని వచ్చినవాడు యుద్ధ భూమి నుండి తల ఉంచుకుని వెనక్కి వెళ్ళిపోతున్న సమయాన అప్పుడు దావీదు అడుగుతాడు, నాలో నీకేమైనా లోపం కనపడిందా అని. రాజా, నేనేం చేశాను? 8వ వచనం, నీ శత్రువులతో యుద్ధం చేయుటకే నేను రాకుండానట్లు నీ వద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడే నా యందు తప్పిదమేమి కనపడిను అని అడిగాడు. నాలో ఏ తప్పిదం కనపడిందని యుద్ధానికి రాకుండా నన్ను వెనక పంపేస్తున్నారని అడిగినప్పుడు ఆకీష్ ఏం చేసి ఉంటాడు? నేను ఇలా అనుకుంటాను, 2 చేతులు జోడించుంటాడు దావీదు ముందు. దావీదు, నీలో నాకు ఏ లోపం కనపడలా, నువ్వు ఇప్పటికీ నా దృష్టికి దేవదూతలా కనపడుతున్నావయ్యా, కానీ వాళ్ళు నా మాట వినడం లేదు, నేనేమీ చేయలేను, తిరిగి వెళ్ళిపోమని. అంటే దావీదు ఆకీష్ ఎదుట దేవదూత మాదిరిగా కనపడ్డాడు అన్నాడు. అంటే ఆలోచించండి, ఫరో దృష్టికి యోసేపు దైవాత్మ కలవాడిగా కనపడ్డాడు, ఆకీషు దృష్టికి దావీదు దేవదూతలాగా కనపడ్డాడు. అంటే నిర్దోషిగా కనపడ్డాడు, పరిశుద్ధుడిగా కనిపించాడు, ఏ మోసం చేయనివాడిగా కనిపించాడు, జ్ఞానం వివేకాలు కలిగిన వాడిగా కనిపించాడు, పరాక్రమం శౌర్యం కలిగిన వాడిగా కనిపించాడు. ఇంత మాత్రమే కాదు, అప్పుడు నాకు మరో మాట కూడా జ్ఞాపకానికి వచ్చింది, దాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. దయచేసి మీరు చూడండి. సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం. దయచేసి నేను చదువుతున్నాను. 17వ వచనం, మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నా ఏలినవాడవును రాజువునగు నీవు దేవుని దూత వంటి వాడివై మంచి చెడ్డలన్నీ విచారింప చాలి ఉన్నావు అన్నమాట. యోవాబు అబ్షాలోము మీద దావీదు మనసు పెట్టుకున్నాడనే ఆలోచన గ్రహించినవాడై తెకోవ స్త్రీని పిలిచి దావీదు వద్దకు ఇలా వెళ్ళి నీవు ఈ విధంగా నటించు అని చెప్పినప్పుడు ఆమె వచ్చి తన 2 పిల్లలు పొలంలో ఎవరూ లేనప్పుడు ఒకరి మీద ఒకరు పడి పోట్లాడుకుంటే ఒకరిని చంపేశాడని, రెండోవాడిని బ్రతికున్నవాడిని కూడా చంపడానికి ఇప్పుడు సిద్ధపడుతున్నారని, తనకు న్యాయం చేయమని తెకోవ స్త్రీ అడిగినప్పుడు నీకేం పర్వాలేదు వెళ్ళు, నీకు ఏ నష్టం జరగదు అన్నప్పుడు ఆమె, రాజా నేను నీతో ఒక మాట సెలవివచ్చునా అని మాట్లాడవచ్చునా అని ఆమె మర్మగర్భంగా అబ్షాలోము పరిస్థితి కదా అన్నట్టుగా మాట్లాడుతుంది. అబ్షాలోము పేరు కూడా ఎత్తదు. అప్పుడు దావీదు ఇలా అంటాడు, అవును నీకు యోవాబు నేర్పించి పంపించాడు కదా అని. ఈ ఆలోచన యోవాబు ఈ అమ్మాయికి చెప్పి ఈ అమ్మాయి ద్వారా నటింపచేశాడనే సత్యాన్ని గ్రహించడం అనేది ఎప్పుడైతే వచ్చిందో ఆమె ఒక మాట అంది. ఏమందో తెలుసా? దేవుని దూత వంటి వాడివై మంచి చెడ్డలన్నిటినీ విచారింప చాలి ఉన్నావు అని. దైవాత్మ కలిగిన వాడు, దేవుని దూత వంటి వాడు, అలాంటివాడు, వివేక జ్ఞానాలు కలిగిన వాడు, మంచి చెడ్డలను వివేచించగలిగిన వాడు, సంగతిని పసిగట్టగలిగిన వాడు, అలా ప్రతి మాటలోనూ నిజ సత్యాన్ని గుర్తించడానికి అతనికి ఆ స్పృహనిచ్చేవాడు దేవుడే.
దావీదును తెకోవ స్త్రీ కూడా దేవదూత వంటి వాడివి అంది. ఆలోచించండి, యథార్థ స్థితిని గుర్తించడం అనేది జీవిత పాఠశాలలో మనం నేర్చుకోవాల్సిన సత్యం. దినాలు గడుస్తున్నాయి, ఇంకా అవమానంలో ఉన్నవారు అవమానంలోనే ఉన్నారు, నిందలో ఉన్నవారు మరింత నిందగుండా ప్రయాణం చేస్తున్నారు, దుఃఖంలో ఉన్నవారు మరింత దుఃఖం గుండా ప్రయాణం చేస్తున్నారు. ఎప్పటికి ఆగుతుంది? ఆగే అవకాశం ఉందంటారా అని పదే పదే అడుగుతున్న అనేక మందికి ఇది జవాబు. దేవుడు మీ తలను పైకెత్తే రోజు ఒకరోజు వస్తుంది, తప్పకుండా వస్తుంది. నీ మంచితనాన్ని గుర్తించే రోజు వస్తుంది భూమి మీద. ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. ఇందులో మీరేమో సందేహపడకండి. దేవుడు తన వారి నెరుగును అన్నది దానికి ముద్రగా ఉన్నది అన్నది కొత్త నిబంధన గ్రంథంలో మన నిమిత్తం రాయబడిన మాట. అది ఖచ్చితంగా యోసేపును జ్ఞాపకం చేసుకున్నవాడు, దావీదులో దేవదూతను ఆకీషు కళ్ళకు కనిపింపజేసినవాడు, నీలో ఉన్న మంచితనాన్ని, నీలో ఉన్న నిర్దోషత్వాన్ని, నీలో ఉన్న పవిత్రతని, నీలో ఉన్న న్యాయ ప్రవర్తనను ఎదుటివాడు గ్రహించలేని గుడితనంలో ఉండి శత్రువుగా మారితే మారొచ్చుగాక. కానీ దేవుడు ఎంత సమర్థుడో, ఎంత ఘనుడో, ఎంత యోగ్యుడో నేను మీతో ఇంకో మాట కూడా చెప్తాను. దయచేసి నాతో పాటు రండి. సామెతల గ్రంథంలో సామెతల గ్రంథకర్త ఇలా రాశాడు. ఆ మాటలు ఆదరణిస్తాయి, ఓదార్పునిస్తాయి, అంతరంగానికి ధైర్యాన్ని కూడా కలుగు చేస్తాయి. ఒక్కసారి మీరు చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 34వ వచనాన్ని చదువుతున్నాను, మనసు పెట్టి వినండి. దీనుని ఎడల ఆయన దయచూపును. దీనుల ఎడల ఆయన దయచూపుతాడు. ఆలోచించండి, ఎవరు దీనులు? ఎవరు దీనులు? యోసేపు దీనుడు. అతడు దీనుడే కాకపోయి ఉంటే నోరు తెరిచి పోతీఫర్ భార్య సంగతి యావత్తు చెప్పేవాడు, కానీ తల ఉంచుకునేవాడు కాదు కదా. వాస్తవం అది. అందుకనే కొండ మీద ప్రసంగంలో నా ప్రియరక్షకుడు అంటారు, ఆత్మవిషయమే దీనులైన వారు ధనులు అని. అంటే ఎవరు తమ అంతరంగ జీవితాన్ని పశ్చాత్తాపంతో ప్రభు పాదాల దగ్గర ఒప్పుకుంటారో, తన అంతరంగంలో ఒట్టిపోయిన తనాన్ని ఒప్పుకుంటాడు, అతడు దీనుడు అని. ఎవరు తన యొక్క ఆత్మీయ దరిద్రతను గుర్తిస్తాడో అతడు దీనుడు. వాస్తవానికి దేవుని సంకల్పంలో నువ్వు ఉంటే ఖచ్చితంగా ఆత్మదేవుడు నిన్ను దర్శిస్తే నువ్వు పశ్చాత్తాపడినవాడు అవుతావు. అప్పుడు నువ్వు ఆయన సంకల్పంలోనికి వచ్చినవాడివి అవుతావు, దీనుడు అవుతావు. దీనులను ఆయన ఏం చేస్తాడు అంటే దయ చూపిస్తాడు. ఘనులకు నీ ఎడల దయ కలిగేట్టుగా చేయగలిగిన వాడు ఆయన. అంతేకాదు, మరో మాట కూడా నేను మీకు చూపించాలి. అది మరింత సంతోషకరమైన మాట. అది సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో రాసింది. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలనుగా చేయుదును అంటాడు, వారి నిధులను నింపుదును అంటాడు. ఆలోచించండి, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను అంటే ఈ భూ సంబంధమైన కలిమేనా? ఈ ఆస్తేనా? ఇది కావచ్చు, కానీ ఇది మాత్రమే కాదండి. ఇప్పుడు ప్రపంచంలో ఎంతోమంది గనులు వచ్చారు, వెళ్ళిపోయారు. వారి పేర్లు ఏమైనా కనిపిస్తాయా? వారు ఎంతమందికి జ్ఞాపకం ఉన్నారు? కానీ యోసేపు నేటికి జ్ఞాపకంగా ఉన్నాడు కదా. యోసేపు జ్ఞాపకాలు ఎంతమంది అంతరంగాలకు ఆదరణ చేకూర్చేటువంటి నిజమైన ఆస్తిగా ఉందో కదా. యోసేపు కంటే ఆస్తిపరుడు ఎవరైనా ఉన్నాడా? కలిమి కంటే కీర్తి గొప్పదండి. కలిమి కంటే వాస్తవమైన ఘనత గొప్పదండి. దానికి దేవుడు మనలను ఆస్తికర్తలుగా చేస్తాను అని వాగ్దానం చేశాడు. కేవలం దేవుణ్ణి ప్రేమించటం అనే పదం కదా. యోసేపులో దీనత్వం ఉంది, దేవుణ్ణి ప్రేమించే తత్వం ఉంది. అతడు తాను తగ్గించుకున్నవాడుగా కనిపిస్తాడు. ఎక్కడ ఉన్నా మంచి చేసేవాడుగానే ఉన్నాడు. మన ప్రియరక్షకుని గురించి చెప్పబడిన మాట ఏమిటో తెలుసా? అపోస్తలుల కార్యాల గ్రంథంలో, ఆయన మేలు చేస్తూ సంచరించెను. ఆయన ఎక్కడికి వెళ్ళినా మంచి చేస్తూ వెళ్ళాడు తప్ప ఎవరికి ఎప్పుడు చెడు చేసినవాడు కాడు. ఎవరు చెప్తారు ప్రభు నాకు ఈ చెడు చేశాడని?
ఎవరు చెప్తారు నా వల్ల ఈ చెడు జరిగిందని? ఎవరు చెప్పలేరు. యోసేపు వల్ల ఎవరికి ఏ చెడు జరిగిందో చెప్పమనండి, ఎవరు చెప్పలేరు. కల్పించుకుంటే తప్ప ఎవరు చెప్పలేరు. కానీ అలాంటి వారిని ప్రభు విడిచిపెట్టేస్తాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు కృంగిపోతున్నారు? ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టినవాడు, మన నిమిత్తం ప్రాణం పెట్టి తన ప్రాణంతో మనల్ని కొనుక్కున్నవాడు మనల్ని విడిచిపెట్టడు. తప్పనిసరిగా మన తల పైకెత్తేవాడుగా ఉంటాడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఆయనకి మనల్ని అప్పగించుకుందాం, తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి మీరు ఇచ్చిన కృప కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. వింటున్న మా ప్రియుల అంతరంగాలను ఆదరించండి, ఓదార్చండి, బలపరచండి. ఇంకా మారు మనసు పొందిన వారు ఎవరైనా ఉంటే వారి అంతరంగాల్లో మీ ఆత్మకార్యం జరగనిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం
సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవు